దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. బంగారు తండ్రి, అమృతి యొక్క జీవాధిపతి రక్షించే జీవపు దాత మనకు సమీపంగా ఉన్నాడండి. మనతో మాట్లాడుతున్నాడండి. మనకి చాలా సమీపంగా ఉన్నటువంటి ఆ మహాదేవుడు ఎంత ఆయన వాక్యంలో నుంచి, ఆయన మాటలో, ఆయన బోధలో ఎంత గొప్పగా రూపొందింప చేస్తానంటున్నాడో తెలుసండి. అది ఎంత కడు పాపి అయినా సరే, అది ఎంత ఘోర పాపి అయినా సరే, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే, నా యొద్దకు వస్తే నేను బాగు చేస్తాను, స్వస్థపరుస్తాను, వాడిని ఆరోగ్యవంతుడిగా చేస్తాను. ఏ మనిషికి నడినెత్తి నుండి అరికాల వరకు స్వస్థత అనేది లేదు. వాడికి స్వస్థత అనేది లేనప్పుడు మంచి బుద్ధులు, మంచి బతుకు, మంచి విధానం, ఆ యొక్క దేవుని యొక్క విధానపు మాటలు ఆలకించే భాగ్యం ఆయన కలిగి ఉండే విధానపు నడక ఎలా వస్తుంది? ముందు మనిషి ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా తినగలడు, ఏదైనా మాట్లాడగలడు, ఏదైనా వినగలడు, ఏదైనా చేయగలడు. అలాగే మనం కూడా ఇటువంటి భాగ్యాన్ని ఇచ్చే మహారూపుడు, సర్వశక్తిమంతుడు ఏం చేస్తానంటున్నాడు? ఆయన యొద్దకు వస్తే, ఆయన యొద్దకు ఎంతమంది వచ్చినా సరే వారిని త్రోసివేయనని చెప్తున్నాడు. ఆయన్ని నమ్ముకుని, ఆయన వచ్చాడని విశ్వసించి నమ్మితే బంగారు తండ్రి ఆయన కుమారులుగా చేసుకుంటానని వాగ్దానం ఇచ్చాడు. ఎందుకంటే ఈ యొక్క కడవరి దినాల్లో ఉన్న మనుషులు, ఈ యొక్క ప్రజారాజ్యం ప్రజల చేతే కదండి సమస్తం కూడా ఎన్నుకోబడేది, సమస్తం కూడా వాళ్ళ ఇష్టం చేతే కదండి నిర్మించబడేది. ఈ విధానంలో ఉన్న మనుషులను కూడా ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుణ్ణి పంపించాడు ఈ కడవరి దినాల్లో మన కోసం. ఎంత క్లారిటీ, ఎంత క్రీస్తు ప్రభు. ఎందుకంటే ఎంతో నిష్ఠగరిష్టలతో ఎంతగానో నడుం కట్టుకున్నటువంటి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన బిడ్డల్నే మోసం చేసి ముద్రించి 7 ముద్రలు ముద్రించిందంటే ఈ కడవరి దినాల్లో ఇతరులమైన మనం ద్రాక్ష తోటల వెలుపల ఆయన కుమారుని కూడా చంపించి వేసినటువంటి ఈ భయంకరమైన సాతాను యొక్క అపవాది క్రియలకి ఎవరు ప్రవక్తలు కాదు కదా, ఆ దేవుని ఏర్పాటు చేసుకునే వాళ్ళు కాదు కదా, ఎవరు కూడా మనలాంటి వాళ్ళని బాగు చేయడానికి చెప్పడానికి సరిపోరు అనమాట. అంత భయంకరమైన టెక్నాలజీ పిచ్చోళ్ళు అయిపోయి ఉంటాం అనమాట. మనం ఈ లోక విధానం పట్టేసి ఉంటాం అనమాట. రక్షించండి. అయితే సాక్షాత్తు సృష్టించిన సృష్టికర్త కుమారుడే, దేవదేవుడే మన కోసం వచ్చి ఆయన ప్రాణం పెట్టి 2000 సంవత్సరాల కిందటే ఆయన మనకంటే ముందుగా వచ్చి అప్పుడే ఎంతగానో భూమి పుట్టక మునిపే మనల్ని ఆయన ఏర్పాట్లు పెట్టుకుని ఆయన రాజ్యంగా చేసుకుని ఆయన యొక్క విధానంలోనికి రావడానికి ఇంకా ఎవరైనా అయితే ఆ మోషే గారి 40 దినాలు ఎలా ఆ యొక్క దేవుని యొక్క బిడ్డ ఆ యొక్క పలకలు తెచ్చే లోపల జరిగిపోయిన ఘోరాన్ని ఎంతగానో సంపాదించిన ఆశీర్వాదాన్ని పగలగొట్టేసి ఆ సాతాన్ని ముక్కలు చేయడానికి పాడవేసినప్పుడు ఆ పలకలు ఎందుకు ఇది కాకుండా అయిపోయినాయి అనమాట. అయితే అంత ఇదిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏమన్నాడు, ఇంకా దేవుడి ప్రజలు ఎవరైనా కావాలా అన్నప్పుడు ఇంకా వచ్చిన వాళ్ళని కూడా నాశనం చేసి ముద్రించేసి ముక్కలు చేసేసి ఎంతగానో చేసినటువంటి ఈ అపవాదికి ఇంకెవరు పనికిరారు. తమ కిరీటాలు కూడా తీసి ఏం చేశారు, మా వల్ల కాదని చెప్పేసి పెట్టేసినటువంటి పెద్దలు కూడా, భక్తులు కూడా ఇక మనకి దేవుడు అనే పేరు ఎత్తడానికి పనికిరన్నటువంటి భయంకరమైన విధానాల్లో మనల్ని ఉంచేసినప్పుడు దైవ కుమారుడి సాక్షాత్తు వచ్చి నేనే మార్గం, సత్యము మార్గము జీవము అన్నాడు ఆయన. ఈ జీవాన్ని, ఈ సత్యాన్ని, ఈ సత్య స్వరూపుణ్ణి మనం తెలుసుకునే భాగ్యాన్ని, అదృష్టాన్ని ఇంకా కొంచెం ఆగింజంత భాగ్యపు కడవరి దినాల్లో ఈ కృపాకాలంలో మనకి దొరుకుతుంది. ద్రాక్ష తోట వెలుపల చంపించేశాను, ఇంకేం లేదే అనుకునే విర్రవిగి దీన్ని నరికి ముక్కలు చేసి ఆయన మృత్యుంజేడి ఎక్కడున్నాడు? 7 ఆత్మలు, 7 దీపములు, 7 కన్నులు కలిగి, అగ్ని జ్వాలల స్వరం కలిగి, సూర్యుడు లాంటి తేజస్సు కలిగిన ముఖవచ్చస్సు కలిగి, జలధ్వని లాంటి కంఠధ్వని కలిగి ఆయన పాదములు అపరంజిని పోలినటువంటి బంగారు దేవునిగా ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడు? ఇంకా సజీవుడు ఆయన, అల్ఫా ఒమేగా ఆయనే ఉన్నాడు, రానే ఉన్నాడు. ఇట్టి బలవంతుడిని సర్వశక్తుడు చేయి చాపి పిలుస్తున్నాడు. ఆయన పౌరస్వరం, ఆయన వాక్యం, ఈ యొక్క వాక్య భాగ్యం నుంచి, బైబిల్ వాక్యంలో నుంచి మనకి తెలియపరుస్తున్నాడు. ఎవడైనా ఉన్నాడా బ్రతుకు గురువాడు ఈ యొక్క జీవవాక్యంలోనికి వచ్చి జీవ మాటలు విని దేవుని యొద్దకు వస్తే వాడిని ఎలా చేస్తానంటున్నాడు? ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తానంటున్నాడు. అంటే అవి ఎక్కడుంటాయి? పైన ఉంటాయి. నక్షత్రాలు కింద ఉండవు కదండి, అది మనకు తెలుసు. పైన అటువంటి విధానపు ఆత్మలకు కలిగిన బిడ్డలుగా చేస్తానన్నప్పుడు మరి మనం ఎలా ఉండాలండి? అయితే ఈ లోకపు సాతాను మత్తులో, సాతాను భయంకరమైన విధానంలో మనం కొట్టుకుపోతున్నాం అనుకోండి. ఆ యొక్క జలప్రలయంలో నోహ గారి దినాల్లో కొట్టుకుపోయిన నీళ్ళే ఇప్పుడు కూడా వచ్చేస్తున్నాయి, ఆల్రెడీ వచ్చేసే ఉన్నాయి. అవి కొట్టుకు తీసుకుని వెళ్ళిపోతాయి. ఎందుకంటే నోహ గారంటే సృష్టికి ఆదాం గారి సృష్టి కాలంలో మనిషి ఆయన. అప్పుడు కాలంలో మనుషులు అంటే ఇంకెంత ఇదో చూడండి. ఇప్పుడున్న పిల్లదయ్యాలు లాంటి కాదు, వాళ్ళు ఇంకా పెద్దోళ్ళు అనమాట. వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి ఉంటే లాక్కని వెళ్ళిపోతారు సముద్రంలోకి.
ఆ యొక్క మృగం దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతాయి అవి. అయితే ఇటువంటి భయంకర ప్రమాదం ఉందని క్రీస్తు ప్రభువారు ఇంకా అల్పులమైన ఇతరులమైన మనల్ని ఈ ద్రాక్ష తోటలో ఈ ద్రాక్షరసమని ఆయన యొక్క మాటను, ఈ రొట్టెని ఆయన మాటను, ఈ యొక్క నూనెనే ఆయన స్వస్థతను, ఈ యొక్క ఆయన మార్గమనే సత్యాన్ని, ఆయన జీవమనే మార్గాన్ని, ఆయన వెలుగనే మార్గంలోనికి మనల్ని నడిపిస్తాను, మీరు రండి, నా వైపు తీరి చూస్తే వాడు బ్రతుకుతాడు, నా యొద్దకు వచ్చిన నేను త్రోసివేయను నా కుమారుడిగా చేసుకుని. వాళ్ళని ఎలా చేస్తానంటున్నాడు? ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తాను, పైకి లేవనది. ఆయన ఏమంటున్నాడు? ఈ యొక్క రాజ్యమే కానీ ఈ విధానమే కానీ నాది కాదని చెప్పాడు. ఎందుకు? ఎదురు జరిగిందంత ఏంటి? భయంకరమైన అపవాది యొక్క నాశనపు యుద్ధపు మోసమే, నాశనపు అబద్ధికుడు, దొంగాడు, అబద్ధికుడాడు. ఆడు దోచుకుని నాశనం చేసి ముక్కలు చేసి ఆ నరక శక్తులకి వాడికొక్కడ వెళ్లాల్సిన ఆ నిత్య నరకాగ్ని గుండాన్ని అనేక మందిని సృష్టి అవతల సగం మందిని తీసుకెళ్ళిపోవటానికి వాడు రెడీ చేసి పెట్టుకున్నాడు అనమాట. అయితే ఇక ముందు వచ్చి ఇటువంటి మన తరాలకు కూడా దేవుని సత్య సువార్త మనకు తెలవాలని ఆయన ఏమని చెప్తున్నాడు? ఒకసారి దేవుడు వాక్యం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూసినంత మటుకు సాక్ష్యం ఇచ్చెను. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారు ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన బోధ భవిష్యత్ కాలంలో ఉన్నవాని, ఆయన సింహాసనం ఎదుటిన్న 7 ఆత్మలను, నమ్మకమైన సాక్షి, వృద్ధుల్లో నుండి ఆది సంబుద్ధుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగా. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును ఆయన మనలను దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచి ఆయనను పొడిచిన వారు చూచేది. జనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అల్ఫయు ఒమేగయు నేనే, ఆదియు అంతమును నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడను నేనే అని సర్వాధికారి దేవుడు సెలవిచ్చుచున్నాడు. విన్నారా? ఇటువంటి దేవుణ్ణి కదా మనం తెలుసుకోవాలి, ఇటువంటి దేవుణ్ణి కదా మనం. ఆది కాలంలో ఎలా సాతాను అపవాది చేత ముద్రించబడి దేవుడు అంటే తెలియని విధానంలో నుంచి, బంధంలో నుంచి విడిపించి, ఆ ముద్రలో నుంచి విడిపించి మిమ్మల్ని నేనేం చేస్తాను, తండ్రికి ఎలాగా యాజకులుగా ఆయన బిడ్డలుగా చేస్తాను అంటున్నాడు. స్వస్థతను ఉండేది, బ్రతికి ఉండేది, బంగారు దేవుని పాదాలు పట్టుకుని ఆయనతో ఉండేది, కొట్టుకుపోకుండా నాశనం అయిపోకుండా 2 అంచెలు ఆ యొక్క నోటి నుంచి వచ్చి ఖడ్గంతో ఏం చేస్తానన్నాడు? అపవాదిని నరికి చేస్తానంటున్నాడు. ఆయన ఆ యొక్క శిలువ మీద ఉన్నాడు కదా, ఆయన రక్షించుకోలేడా? ఇతరులను రక్షించాడు కదా అని ఆ యొక్క అపహాసపు ఈ యొక్క పాతాళ లోకపు విధానపు మార్గంలో మనం వెళ్తే ఇదే విధానం అని అనుకుంటే వాళ్ళు ఏమైపోయారో అంతే లేదు. 2000 సంవత్సరాలు ఎప్పుడో పాతాళ సాతానులోకి వెళ్ళిపోయి. అయితే ఈ యొక్క ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి ఆ కుడివైపున దొంగలాగా మారు మనసు నుండి క్షమాపణ కలిగి, ప్రభువా ఇది మా పాపాత్ములు, ఇది మాకు జరగాల్సింది, దైవ కుమారుడా నువ్వు మాట ఇచ్చావు, నువ్వు మమ్మల్ని రక్షిస్తానన్నావు, నీ రాజ్యం ఉందని చెప్పావు, అటువంటి రాజ్యాన్ని నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎవరైతే గొప్పగా ఆయన పాదాలు హత్తుకొని ముద్దాడుకుని ఆయన కావాలని, ఆయన ప్రేమలో ఆయన దయలోనికి రావాలనుకుని అని ఉంటే వారిని ఎలా చేస్తాను? నేడు నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావన్నాడు. గొప్ప భాగ్యపు మార్గంలోనికి తీసుకెళ్ళిపోయాడు. అంతే రెప్పపాటిన క్షణాల్లో. అటువంటి భాగ్యపు దినాల్లో మనం, ఈ కడవరి దినాల్లో మనం ఉన్నప్పుడు ఇటువంటి బంగారు దేవుణ్ణి మనం తెలుసుకుని ఆయన మార్గంలోకి వెళ్తాం. అయితే దేవుడు ఇంకో మాట మాట్లాడుతున్నారు, చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఆయన తన పాదములకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్ములకు బంగారు దట్టి కట్టుకుని ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్ని పూరినవే ధవలంగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో కుటుంబ వేయబడి మరిచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహంలో ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేతి 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను.
ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గమోటు బయలువెడలుచుండెను. ఉమ్. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న ఆమేన్, సూర్యుని స్తోత్రం. ఉండెను. ఆమేన్, నేను స్తోత్రం. ఆయన చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదం మీద పడుతుంది. అవును. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాకు ఆమేన్. ఇట్లా నేను ఆ. భయపడకుము, ఉమ్. నేను మొదటి వాడను కడపటి వాడను, ఆమేన్. జీవించు వాడను, ఆ. మృతుడనైతిని గాని ఓ. యుగ యుగములు సజీవుడై ఉన్నాను. స్తోత్రం. మరియు మరణం యొక్క ఈ పాతాళ లోకం యొక్క ఓకే. తాళపుచెవులు నా ఉమ్. స్వాధీనంలో ఉన్నాయి. ఆమేన్, స్తోత్రం. కాగా నేను చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని ఉమ్. అనగా నా కుడి చేతిలో నేను చూసిన 7 నక్షత్రం ఆ. వచ్చిన మర్మమును ఆ. ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి ఆ. రాయము. ఉమ్, ఉమ్. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆమేన్. ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. ఆమేన్. చూసారండి, దేవుడు ఎంతగా చెప్తున్నాడు. మన స్వశక్తితో మన విధానంలో మన జీవించిన పుటకను బట్టి మనం నడుచుకుందామన్న దీనివల్ల కూడా లేదు. ఈ యొక్క మోసంలో, ఈ యొక్క నాశనంలో కొట్టుకుపోతూ ఈ లోకంలో జీవిస్తే మన మహా తెలివి, మన డబ్బు, మన విధానంలో ఒక 70-60 సంవత్సరాల తర్వాత కొట్టుకుపోవాల్సిందే. ఇంత దౌర్భాగ్యపు విధానం అంతా ఈ చిన్న రెప్పపాటు చీమలాంటి ఈ జీవితాని కోసమే మనం ఏం చేస్తున్నాం, నష్టపరుచుకుని ఈ యొక్క నాశనం అయిపోతాం. ఇది దేవుడు పెట్టిన ఆత్మ కాబట్టి ఆయన ఏం చెప్తాడు, 2000 సంవత్సరాల కిందటే వచ్చి ఎంతగా చెప్తున్నాడు. ఆయన ఉన్నవాడు నన్నువాడు రానైనవాడు నేనే అని చెప్తున్నాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలపు అధిపతి సాక్షాత్తు వచ్చి మనకు చెప్తున్నప్పుడు మరి మనం ఆయన మాట విని ఆయన కలిగి ఉండి ఆయన పాదాల యొద్దకు వెళ్ళి ఆయన వేడుకుని ఉంటే, ఆయన్ని నిజంగా విశ్వసించడంతే ఆ యొక్క 7 సంఘములు 7 దీపములు 7 ఆత్మలు కలిగిన మనుషులకి మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని సరి చేసుకోండి అని. 7 సంఘములతో ఆయన మాట్లాడుతున్నాడు, సరి చేసుకోండి. అటువంటి సంఘపు విధానాలు, అటువంటి దేవుని మార్గపు విధానాలు, అటువంటి జీవాధిపతి రక్షకుడు మాటలో మనం బ్రతకాలి అనుకుంటే, ఆయన రొట్టి మనం తినాలనుకుంటే, ఆయన చేత యాజకులుగా ఆయన బిడ్డలుగా రూపొందించబడి తండ్రి రాజ్యంలో ఆయనతో వెళ్ళే భాగ్యాన్ని సార్ ఎవరు చెప్తున్నాడు? ఆయన అగ్ని జ్వాలల కన్నులు కలిగినటువంటి దేవుడే సాక్షాత్తు ఉన్నవాడను జయించువాడనే ఉన్నారు, మృతుడైతేనే సజీవుడని చెప్తున్నటువంటి ఈ జీవాధిపతి ఎంతగా ఆయన సిలివేసి చంపేసాం, ఇంకేముంది అనుకుంటుంది అపవాది. అది చచ్చి ముక్కలైంది, దాని తోక ఇప్పుడు ఆడిస్తుంది. అయిన తోకలో కూడా దాని యొక్క పూర్వపు అపరాధపు నాశనపు గడియలు, దాని యొక్క అపవాది క్రియలే ఉన్నాయి కాబట్టి అది ఇంకా దాని తోక ఆడిస్తుంది అనమాట. అయితే అందులో కూడా దేవుడు ఇంకా ఏం చేశాడు, దాన్ని చూసి భయపడబక్కండి, ప్రతి ఒక్క తాళపు చెవి నా దగ్గర ఉంది, నేను మృతుడనైతే కానీ సజీవుణ్ణి అని దేవుడు చెప్తున్నాడు. ఇటువంటి సజీవుణ్ణి మనం పొందుకుంటే అది ఎంత చంపాలనుకున్నా, అది ఎంత నాశనం చేయాలి, అది ఎంత ఈడ్చుకుపోవాలనుకున్నా దాని చేతిలో పడనీయకుండా ఇటు రక్షకుడు జీవాధిపతి మనల్ని రక్షించి ఆ యొక్క మరణపు మార్గంలో నుంచి, నాశనంలో నుంచి మనల్ని విడిపిస్తానటువంటి ఇట్టి బలవంతుడిని, ఇట్టి పరాక్రమ కలిగినటువంటి దేవదేవుణ్ణి, అమృత సర్వాధికారి, ఇక పరమలకు అధిపతి అయినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండి ఆయన చేతిలో పడి రక్షించబడి ఆయన నిత్య మార్గానికి వెళ్ళే భాగ్యాన్ని మనం సంపాదించుకుందాం అనమాట. అయితే దేవుడు వాక్యాన్ని మనం ఇంతగా చేస్తే ఇందులో క్రీస్తు ప్రభులో ఏముంది? ఏమీ ఉండదు. కష్టాలు, శ్రమలు, నష్టాలే అనుకుంటున్నాం. అయినా సరే దేవుడు ఏం చేసినాడు, ఎఫెసీ సంఘంలో ఆ యొక్క దేవుని యొక్క విధానంలో దేవుని బిడ్డలకు వచ్చినప్పుడు ఆ యొక్క యెరూషలేమును చూసి ఆయన కన్నీరు పడిచి ఏడ్చినాడు. ఈనాడు నువ్వు సమాధాన సంబంధమైన సంగతులు ఆలోచించినట్టయితే నువ్వు రక్షించబడతావని దేవుడు చెప్పి ఉన్నాడు. అయితే వాళ్ళు వినలేదు కాబట్టి నేటి వరకు ముందు కూడా వాళ్ళు దేవుని ఒప్పుకుని వాళ్ళు దేవుని రమ్మని అనేదాకా వాళ్ళ శ్రమలు వాళ్ళని విడిచిపెట్టారు. అయితే అటువంటి నాశనపు ఉగ్రత నుంచి, అటువంటి నాశనం నుంచి కూడా మనల్ని విడిపిస్తానికి ఏమని అంటున్నాడు, నా మాట ఈయన ఎవడైనా నా యొద్దకు వస్తే వాడి కడుపులో నేనేం చేస్తాను, నా మాటలు ఉబ్బికింప చేస్తాను, నేను వెళ్ళే మార్గాన్ని వాడి కళ్ళకి తెలియపరుస్తాడు, నేను ఎక్కడ ఉంటాను, నన్ను ఎలా కలిగి ఉండాలి, తండ్రి యొద్దకు ఎలా వెళ్ళాలని ఆత్మ బోధన, ఆత్మ విధానపు రక్షణలో తండ్రి చేత బోధించబడి ఆయన మార్గంలోకి వచ్చే భాగ్యంలోనికి నేను తీసుకెళ్తాను, నేనే నుచ్చినై ఉన్నానని ఇంతగా సర్వశక్తుడు వాళ్ళకు కూడా లేని భాగ్యం, పూర్వకాలంలో వాళ్ళకి కూడా లేని భాగ్యం మనకి ఇస్తున్నాడు. ఈ లోకంలో హేరోదులాగా రాజు అయినా అవ్వచ్చు, పిలాతులాగా రాజు అయినా అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు, కానీ వాళ్ళు ఏమైపోయారు, ఈ లోకంలో అపవాది చేతులకే అప్పగించుకున్నారు. ఎందుకు? ఈ లోక ఇష్టం నెరవేర్చుకోవాలనుకున్నారు, ఈ లోక ప్రజలు ఇష్టం నెరవేర్చు, ఈ లోక శాసన కట్టడాలు ఆలోచించాలని నడవాలి అనుకున్నారు. ఏమైపోయారు? పాతాళ నరకం నాశనానికి అప్పగించబడ్డారు. అయితే అట్టి విధంగా వద్దు. నన్ను కలిగి ఉంటే ఈ తాళపు చేతులు నేను కలిగి ఉన్నాను గట్టి మిమ్మల్ని నేను విడిపించి రక్షించి నిత్య మార్గంలోనికి నడిపిస్తానటువంటి ఈ దేవుడు ఇంకా ఏమని చెప్తున్నాడో చూడండి. ఒకసారి ప్రకటన గ్రంథం 2:1 చదవండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగో వ్రాయమా, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టుల సహింపలేవనియు, అపోస్తులు కాకయే తమ అపోస్తులమని చెప్పుకొని వారిని
పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితేవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఈ లోకంలో విధానం, ఈ లోక నడక కావాలని కోరుకునే ఈ లోక విధానమే కదా మాకు తెలుసు అని అనుకుని, లేకపోతే ఈ లోక కావలసిన రాజుని కావాలనుకుని కోరుకుని ఇశ్రాయేలీలు ఏమైపోయారు మనకు తెలుస్తూనే ఉంటుంది. అంతా తెలుసు కదా చరిత్ర. అయితే దేవుడు కావాలనుకుని ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? దేవుడే సాక్షాత్. అయితే ఈ లోకం నాది కాదు అంటున్నాడు ఆయన కావాలని. అయితే ఆయన కలిగి ఉండి ఆయన వచ్చారని విశ్వసించిన ఆ యొక్క ఇశ్రాయేలీలు, ఆ యొక్క పూర్వకాలంలో వాళ్ళకైతే ఈ యొక్క ముద్రల చేత ముద్రించబడి, అయితే ఆయన కావాలి, ఆయన సమస్తం విడిచిపెట్టి వచ్చినటువంటి ఆయన శిష్యులకి ఆయన కావాలని ఆయన వెంబడించిన వారికి ఏం చేశాడు? ఆయన ఆ యొక్క 12 గుమ్మల ద్వారాలకి వాళ్ళ పేర్లు రాశాడు. అటువంటి భాగ్యపు, అయితే ఎంతగా దేవుని కలిగి ఉండి శ్రమలు అనుభవించిన ఎఫెసీ సంఘం, అయితే దేవుడు ఉన్నాడు నిజంగాని కళ్ళతో చూసి సాక్షాత్ ఈయన దైవ కుమారుడని ఒప్పుకొని ఆయన కలిగి ఉండి ఆయన వెంబడించి అనేక శ్రమలు కలిగిన, అనేక నష్టాలు కలిగిన, అనేక భయంకరమైన ఉపద్రవాల నుంచి వెళ్ళిన, ఎంతగా దేవుడు ఏం చేశాడు? ఆయనే సాక్షాత్ దర్శనమిచ్చి ఇంకా ఏం చేస్తున్నాడు? వాళ్ళని శుద్ధ సువర్ణంగా తయారు చేస్తున్నాడు. ఎంత గొప్పగా ఆయన దేవుని యొక్క గుమ్మల దగ్గర పువ్వుల్లాగా చేసి వాళ్ళని అలంకరించే రూపంలోనికి మలిచి వారి ఆత్మలను నడిపించి, ఇంకా లోపం ఉంది సరిచేసుకోమన్నాడంటే ఇంకా ఏమి తెలియని మనం ఇంకేమైపోవాలి? దేవుని ఎంత త్వరగా తెలుసుకుంటే ఆయన రాజ్యముగాను, ఆయన యాజకులుగా, ఆయన బిడ్డలుగా చేసి ఆయనకు తండ్రికి ఒక రాజ్యంగా చేస్తానటువంటి ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే, ఈ 2వ నరక శిక్షను మనం తప్పించుకోవాలంటే ఇప్పుడే మనం క్రీస్తు ప్రభువును మనం కలిగి ఉండి ఆయన నిత్య మార్గంలోనికి వెళ్ళి నిజముగా యోగ్య మనసుతో ఆయన అంగీకరించి ఆయన ఎందు భయభక్తులకి ఆయన మాట విని ఆయన ఎద్దుకు వస్తే ఎవడొస్తాడో వాడు రక్షించబడతాడు. ఎవడెక్కుతాడో ఈ నిచ్చెన మీదకి వాడు నిత్య మార్గంలోనికి వెళ్ళగలుగుతాడు. అటువంటి భాగ్యం పట్టి దేవుడిని మనకి ఇస్తానన్నప్పుడు మన శ్రమలు, మన కష్టాన్ని కూడా ఆయన చూస్తే రక్షించి ఆయన హస్తం తోడుగా ఉంచి బలవంతుడు, ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన 7 దీపములు, 7 కన్నులు, 7 ఆత్మలు కలిగిన దేవుడు. చెప్పుచున్న సంగతులను మనం అంగీకరించి భయం కలిగి ఈ యొక్క దేవుని యొక్క వాక్యపు మాటలు మనం ఏది త్రోసివేయక అవి మన జీవిత పాఠాలకు, జీవిత మార్గాలకు, జీవిత సత్య స్వరూపంలోని స్వస్థత కలిగిన భాగ్యంలోనికి మనం అనువదించుకుని ఆయన కలిగి ఉండి ఆయన చేర్చుకుంటే మనం ఎవరుగా ఉంటాం? దేవుని యాజకి బిడ్డలుగా చేస్తాను. అట్టి బిడ్డలుగా మనం వెళ్తాం అనమాట. అయితే ఈ బోధంతా ఆత్మతో ఆయన చెప్తున్నాడు. చెవు గలవాడు ఎవడైనా విన్నాడా? ఆత్మతో ఆయన చెప్తున్నాడు. ఆ మాట వింటే మనం రక్షించబడి నాశనపు తుచ్చమైన ఈ లోకపు కన్ను మూసి కన్ను తెరిచినప్పుడు ఏం జరిగిద్దో తెలియని ప్రమాదకరమైన అంధకార సంబంధమైన ఈ లోకం నుంచి, దుష్టుడి యొక్క మరణపు త్రోవల నుంచి మనం విడుదల నుండి ఆయన యొక్క రాజ్యులుగానే, ఆయన యాజక సమూహంగా, ఆయన బిడ్డలుగా చేరి ఆయనతో ఉండే భాగ్యాన్ని సంపాదించుకోవడానికి మొదటి పరిశుద్ధ గ్రంథంలోనికి మన దేవుడి వాక్యాన్ని యోగ్య మనసుతో ఆయన బిడ్డగా విరిగిన మనసు నిజంగా ప్రేమ కలిగి ఆయన ప్రేమించి ఆయన పాదాల దగ్గరికి వస్తే కనుక ఆయన బిడ్డలుగా చేసుకుని తండ్రికి ఒక రాజ్యంగాను యాజక సమూహంగా చేస్తారు. అట్టి భాగ్యం, అట్టి రాజ్యం, అట్టి దేవుని స్తుతించే భాగ్యాన్ని మనం జెండాలు పట్టుకుని ఆయనతో కలిగి ఉండే భాగ్యాన్ని మనం పొందుకుంటానికి ఈ యొక్క దేవుడిచ్చిన ఈ యొక్క జీవిత ఆయుష్ని వృధా నాశనం చేసుకోకుండా, తుచ్చమైన సాతాను అబద్ధపు మాటల్ని మన మోసంలో వెళ్ళిపోకుండా నిజ దేవుని మార్గంలోకి వెళ్ళి ఆయన ఆజ్ఞలు, ఆయన చిత్తమేంటో కనుగొని ఆయన మాటలు విని ఆయనలోనికి వచ్చి ఆయన పొందుకుంటే నిత్య వెలుగు జీవ మార్గంలోనికి వెళ్ళి యాజకులుగా ఆయన బిడ్డలుగా చేరి ఆయన స్తుతించి ఆయన రాజ్యంలో ఉండే భాగ్యాన్ని సంపాదించుకుంటామండి.